అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకింత హిందూ ద్వేషమో అర్థం కాని పరిస్థితి. గత 2 రోజులుగా మోదీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సెక్యులరిజం అనే దానికి ఆయన మీనింగ్ ఒక దశాబ్ద కాలం క్రిందటే ఏదో ఒక స్పీచ్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నిజం అనిపించేలాగా ఉంది. సెక్యులరిజం అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటమా? కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా ఆదర్శప్రాయంగా భావించే రాముణ్ణి అవహేళన చేయటమా? ఎన్ని రకాలుగా హిందువుల్ని విడగొట్టాలో అన్ని రకాలుగా హిందువుల్ని విడగొడుతూ బీజేపీ భుజం మీద నుంచి అవమానపరుస్తూ ఉన్నారు. ఇంత సున్నితమైన ఈ లేయర్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక్కడ ఇవాళ మనం అద్దంకి దయాకర్ చేసినటువంటి లేటెస్ట్ కామెంట్స్ గురించి, రాహుల్ గాంధీ కూడా ఇటీవల వ్యవహరిస్తున్న విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓపెన్గా మాట్లాడదాం, ధైర్యంగా చెప్దాం, ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే బీజేపీని విమర్శిస్తున్నాం అంటున్నారు. అది నిజం కానే కాదు. మీరు బీజేపీని విమర్శిస్తే మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. మాకు కానీ జాతీయవాద భావనలు కలిగిన వ్యక్తులకు ఎవరికైనా కానీ హిందూ సంస్థలకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎలా కెలుగుతున్నారంటే బీజేపీని అంటున్నారు, కానీ మీరు రాముడిని అవమానిస్తున్నారు. మోదీని అంటున్నారు, కానీ మీరు హిందూ ధర్మంలో ఉన్న శక్తిని అవమానిస్తూ ఉన్నారు. వీర శివాజీని అవమానిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల ఒక వర్గం ఓట్లు ఇవాళ మీకు పడవచ్చేమో, వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు కాబట్టి. ఒక వర్గం ప్రేక్షకుల్ని అలరించడానికి అని చెప్పేసి మిగతా వర్గం వాళ్ళందరినీ కూడా ఎలాగైతే కొన్ని సినిమాలు మనోభావాలను దెబ్బతీస్తాయో ఆ విధంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు కూడా, వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా. అద్దంకి దయాకర్ ఎంత నీచమైనటువంటి కామెంట్స్ చేశావు నువ్వు, అరే ఒరే అని మాట్లాడావే ఆ వీడియోలో. అది నేను ఇప్పుడు ప్లే చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటే కనుక రియాక్ట్ అవ్వండి కామెంట్స్ రూపంలో. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ నోటి దూల అద్దంకి దయాకర్? ఏం మాట్లాడుతున్నావు? సోయుండి మాట్లాడుతున్నావా లేదా? ఈ మధ్య భద్రాద్రి రాముడు మా గొప్ప, అయోధ్య రాముడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు. అయోధ్య రాముడే రాముడా? భద్రాద్రి రాముడు రాముడు కాదా? నేను ఒకే మాట చెప్తున్నా అట్లాంటి కామెంట్స్ చేసే వాళ్ళందరికీ. నువ్వు ఒక వ్యక్తిగా, ఉదాహరణకి నువ్వు ఒక మగోని అనుకో, ఇంట్లో నువ్వు ఒక తల్లికి కొడుకు అవుతావు, నీ బిడ్డకి తండ్రి అవుతావు, నీ భార్యకి భర్తవైతావు, నీ తమ్ముడికి అన్నవైతావు. ఇట్లా నీకే ఇన్ని పాత్రలు ఉంటే కోట్లాది హృదయాల్ని ఇప్పటికీ ఆ రామనామంతోనే పులకిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో కోట్లాది హృదయాలు ఆరాధించేటటువంటి రాముడికి ఎన్ని రకాల పేర్లు ఉండవు నాకు అర్థం కాదు. రాముడిని ఎలాగే ఆరాధించాలని చెప్పడానికి నువ్వెవడురా నాకు అర్థం కాదు. అక్కడున్నది బాలరాముడు, ఇక్కడున్నది సీతా సమేత, లక్ష్మణ సమేత. నీకెందుకురా? నిజంగా నీకంతా రాముడి మీద భక్తే ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు. వీళ్ళు ఎంత తెలివిగా హిందువులను అవమానపరుస్తున్నారో చూడండి. ఒక మనిషికే ఇన్ని రకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ బట్టి వాడికి ఉన్న పాత్రలు మారిపోతా ఉన్నాయి. మరి భగవంతుడైనటువంటి రాముడి పట్ల మనం ఒకేలాగా ఉండాలని చెప్పడానికి వీడవడు. సరే, నేను ఎందుకు ఇంత దురుసుగా మాట్లాడుతున్నాను అనడానికి ముందు ఈ అద్దంకి దయాకర్ అనేవాడు మాట్లాడినటువంటి మాటల తీరు చూడండి. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు ఏమైనా చిన్న మారా? లేకపోతే రాముల వంశంలో ఏమైనా పుట్టిందా మీరు? వీరికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇలా నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు. మొత్తం స్పీచ్ నేను వినిపిస్తాను. ఇక్కడ వరకు మాట్లాడింది వింటేనే ఒక్కొక్కడికి సల 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 మరుగుద్ది రక్తం. అక్కడున్నటువంటి సంతుష్టీకరణ స్పీచ్లో భాగంగా మనోడు మాట్లాడాడు. ఇతగాడు మాట్లాడుతూ ఉంటే వెనుకున్న వాళ్ళందరూ సెక్యులర్ హిందువులే. ఒక్కడు కూడా అరే ఏం మాట్లాడుతున్నావురా లకడీ కా పూల్ అని అనాల్సింది, కానీ అనలా. ఈ సెక్యులర్ హిందువులు ఈ దేశానికి ఈ ధర్మానికి పట్టిన దరిద్రం అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏమంటున్నాడు? నేను అంటున్నా, మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు ఏమైనా చిన్న మారా? ఇప్పుడు పొద్దస్తమానం లేస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ అంటున్నాడు. రాజీవ్ గాంధీ మీ అయ్యనా? సోనియా గాంధీ మీ అమ్మనా? ఇట్లా ఎవరైనా క్వశ్చన్ చేస్తే నీకు ఎట్లుంటుంది అద్దంకి దయాకర్? ఏం మాట్లాడుతున్నావు? బుర్రున్నదా లేదా? ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇట్లా క్వశ్చన్ చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తారంటే ఫస్ట్ రెడీగా ఉంటాను. నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఏదన్నా బీజేపీని విమర్శించుకోవాలనుకుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏమన్నా అనుకో, మోదీని, అమిత్ షాని, అదాని, అంబానీ పేరు చెప్పుకొని ఏదన్నా అనుకో. అరే బీజేపీ భుజం మీద నుంచి హిందువుల్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి అవమానపరుస్తావేంది? నీకు అసలు బుర్రున్నదా? గతంలో ఇతగాడే
ఏమన్నాడు చూడండి. నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, వాడు శత్రువు అయినా నన్ను చంపాలని చూసినా సరే శత్రువుగా ప్రేమించే నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా నేను. అది భారతదేశానికి శత్రుదేశం పాకిస్తాన్ అయినంత మాత్రాన నాకెందుకు శత్రుదేశం కావాలి అని మీనింగ్లెస్గా మాట్లాడే అద్దంకి దయాకర్ ఈరోజు హిందువులకి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. పొద్దస్తమానం లేస్తే హిందువులు అంటారు, ఏంట్రా భయ్ మీరు హిందువులు అని. రాముడు మీకేమన్నా అదా ఇదా అని. ఎస్, రాముడు మాకు సర్వస్వం, సీతమ్మ మాకు సర్వస్వం. నీకు ఆ ఏంటిది పాకిస్తాన్ని ప్రేమించే విశాల హృదయం ఉన్నది నీకు. రాముణ్ణి సీతమ్మని మాత్రం అవహేళన చేసే అంత సంకుచిత ధోరణి ఉన్నదే. ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లే. కారణం ఏంటంటే క్రోధం, కోపం వస్తున్నప్పుడు విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉన్నది. మనం లైవ్లో మాట్లాడుతున్నాం కదా, ఆచితూచి అని చెప్పి బ్రెయిన్ మళ్ళీ సంకేతాలు జారీ చేస్తూ ఉంది నాకు. అద్దంకి దయాకర్, నిజంగా ఈరోజు నువ్వు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే ప్రజలకి. హిందువుల్ని నీవు చేసినటువంటి ఇంత దారుణమైన అవమానం తప్పకుండా చెప్పాల్సిందే. హిందూ సంఘాలు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ సంఘటితమై ఇలాంటి దగుల్బాజీ మాటల పట్ల శిక్ష పడేలా చేయాల్సిందే. ఒకసారి మళ్ళీ ఏం మాట్లాడాడో చూద్దాం, చూసుకుంటూ ముందుకు వెళ్దాం. నేను అంటున్నా, ఇలా మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకు ఎవరు చిన్న మారా? కాదురా, ఇప్పుడు నువ్వు రారా అన్నావు కాబట్టి నేను రా అంటున్నాను. అది కాదురా, ఇప్పుడు నువ్వు అదే మాట ఇస్లాం ధర్మాన్ని నమ్మిన వాళ్ళకి అనగలవారా? క్రైస్తవ ధర్మాన్ని నమ్మిన వాళ్ళకి అనగలవారా? నువ్వు అనాలని కాదు మా ఉద్దేశ్యం, అది కాదురా మా ఉద్దేశ్యం. నువ్వు అనాల్సింది ఏంటి అంటే, అలా కూడా అనగలవా? ఇతర మతాల్ని, వారి విశ్వాసాల్ని దూషించగలవా? లేదు కదా. మరి హిందువులు అనడానికి నీకు ఎట్లా వస్తున్నదిరా మనసు అనేది నా పాయింట్ ఇక్కడ. హేళన, లోకువ ఏమన్నా పడతారు. ఆ వెనకున్న సెక్యులర్ హిందువుల్లాగానే కుంభాలు మెక్కి కూర్చొని పడుకుంటారు. మనల్ని కాదు కదా అన్నది రాముణ్ణి. రాముడు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఆదర్శ పురుషుడు, సకల గుణవంతుడు. ఇప్పటికీ ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా మనం తలుచుకుంటున్నామంటే ఆయన నడయాడినటువంటి ఈ నేల మీద, ఆయన చూపించినటువంటి పాలన మీద ప్రజలకు ఇంకా ఆ జన్యువుల్లో నివిడీకృతమైనటువంటి బంధం అది. రాముడు మా పూర్వీకుడు, రాముడు మా రాజు. ఇప్పటికీ కూడా మేము రామరాజ్యం తెస్తామని అంటారు. ఎవరు కూడా తీసుకురాలేరు. బట్ కంపారిటివ్లీ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు ఒక రాజుగా, ఒక భక్తగా బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. పైగా ముందు ఏం మాట్లాడతాడంటే, అయోధ్య రాముడు ఏడుపు కొట్టోడు అన్నట్టుగా మాట్లాడతాడు. లేకపోతే రాముల వంశంలో పుట్టిందా మీరు? నువ్వు రాహుల్ గాంధీ వంశంలో పుట్టినావా? మరి పొద్దస్తమానం లేస్తే కాంగ్రెస్కి భజన చేస్తావు. నేను ఎవరైనా అట్లా క్వశ్చన్ చేస్తే తప్పే కదా. రాముడు వంశాన పుట్టాలనా? తెలియదు. హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. రాముడు ఏం చేసిందో తెలియదు. ఇలా నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇలా నీ చూడండి, మళ్ళీ డ్యూయల్ టంగ్ అంటారు కదా, డబుల్ టంగ్, రెండు నాలుకల ధోరణి. మళ్ళీ అదే రాముడిని ఉపమానంగా తీసుకొని మోదీని, ఏ రాముడిని అయితే నువ్వు ద్వేషించావో మళ్ళీ సిగ్గు లేకుండా అదే రాముడిని ఉపమానంగా తీసుకొని మోదీని విక్రిస్తా ఉన్నావు. నువ్వు మోదీని విక్రించుకో. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మోదీని, షాని, బీజేపీని ఏమన్నా అనుకో, ఇంక్లూడ్ చేయకు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మానికి. నీకు ఆ రాహుల్ గాంధీకి మొత్తం కాంగ్రెస్ లీడర్లకి బ్రెయిన్ దుబ్బింది. మాట్లాడితే ఇదే చెప్తా ఉన్నారు. కొంతమంది మేధావులు చెప్తా ఉన్న మాటలు పట్టించుకోండి. ఈ భారతదేశంలో కేవలము మైనారిటీలే కాదు, మెజారిటీ హిందువులు కూడా ఉన్నారు. వారి మనోభావాల్ని తూట్లు పొడిచి ఏదో ఒక రోజు మీ పాడి మీరే కట్టుకుంటారు కూడా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? రాముణ్ణి కంపేర్ చేసుకుంటూ మోదీని ఏమంటున్నాడు చూడండి. నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇలా నీ సీతమ్మ నువ్వు వేలుకోవట్లే. నువ్వు మొండి మోడీవి, నీ భార్యను కూడా వేలుకోలేనివి. ఈ దేశం ఎట్లా? అరే సన్నాసి, మోదీ సన్యాసి, మోదీ పరిత్యాగి, మోదీ సంసారాన్ని విడిచిపెట్టాడు. దేశం కోసమే ఆలోచిస్తున్నాడు. మనలాగా కుటుంబాలు, వారసత్వాలు లేవు ఆయనకి. మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుగా పెద్ద పెద్ద బెటాలియన్ ఏమీ లేదు. మోదీ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు అక్కడ అతని భార్యగా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎప్పుడైనా
బయటకు వచ్చి నెగిటివ్గా మాట్లాడారా? ఆవిడ బ్రతికేదో ఆవిడ బ్రతుకుతూ ఉంటే ఒక ఉమెన్ ఇష్యూని తీసుకొచ్చి మోదీని ఏదో బదనాం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా కోట్లు కుమ్మరించి మరీ ఆమెని బయటకు వచ్చి నరేంద్ర మోదీ భార్యామణిని బయటకు వచ్చి మోదీకి అగైనిస్ట్గా మాట్లాడమని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. మీకేం తెలుసురా సన్యాసం పట్ల, హిందూ ధర్మంలో ఉండేటటువంటి విధానాలకి మీకు ఏం అవగాహన ఉన్నదని? దేశం కోసం మొత్తం అన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. ఇక్కడేమీ కొట్లాట్లు అవే జరగలే. చాలా ఇరువురికి రెస్పెక్ట్ ఉండి వారి కార్యాచరణ కారణాల కోసం విడిపోయి ఉండొచ్చు. మనకెందుకురా అది భారతదేశానికి సంబంధించింది కాదు. అద్దంకి ఒకసారి అద్దం ముందు నిలబడి మాట్లాడుకో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిరంజన్ గారు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పారు, రామాలయం కట్టినాం. ఏడ్చే రాముడు బాలరాముడు అనడానికి నువ్వెవడివి అసలు? ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన వ్యాఖ్యలే. భావప్రకటన స్వేచ్ఛ పేరిట వీటిని కూడా పరిగణిస్తే మనం ఏమీ చేయలేం. కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఏడ్చే రాముడు అని అంటాడు బాలరాముడిని. భద్రాద్రిలో పెట్టిండి, ఈయన తాతగారు పెట్టినట్టు మనోడు పెట్టినట్టు. భద్రాద్రి రాముడు చరిత్ర గురించి చెప్పమంటే మళ్ళీ ఆగిపోతాడు బండి. చూసారా ఎన్ని విధాలుగా హిందువుల్నే తిడుతూ మళ్ళీ హిందువులకు సంబంధించిన ఉపమానాలే వాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళతో విజిల్స్ వేయించుకుంటున్నాడు. అక్కడ విజిల్స్ వేస్తున్నది ఎవరో కూడా ఈజీగా మనం గమనించవచ్చు. ఒకటి, నీచ నికృష్టమైనటువంటి సెక్యులర్ హిందువులు. రెండు, దాన్ని ఎంజాయ్ చేసేటటువంటి మతోన్మాదులు. అందరూ మతోన్మాదులు కాదు, ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం మతోన్మాదులే. మరి ఇతడు వాటన్నిటికీ హెడ్ అన్నమాట. బాలరాముడు అనేవాడు ఏడ్చే రాముడని. అంటే అది మోదీ హయాంలో 500 సంవత్సరాల పాటు జరిపిన పోరాటంలో మనకి అక్కడ ఆవిష్కరించబడినటువంటి బాలరాముణ్ణి కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు ఓట్ల కోసము. అంటే మిమ్మల్ని ఏమనాలి? ఏ విధంగా మిమ్మల్ని తూర్పారబట్టాలి? అసలు మీ పేరు తలుచుకున్న పాపమేమో కదా. రామాలయం కట్టడమే కాదు చెప్తున్న మిత్రులను గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కట్టుతున్నారు. కానీ ముస్లింలు సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత కూడా మళ్ళీ బాబ్రీ కట్టడం గురించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఇత్తగాడు ఈసీ నిబంధనల్ని కూడా ఉల్లంఘించినట్లే. ఇతడిపైన యాక్షన్స్ తీసుకోవాలా? ఇలాంటి వాడు అసలు మాట్లాడడానికి వీళ్ళే పబ్లిక్ మీట్స్లో. ఇప్పుడు ఆ బాబ్రీ కట్టడము అవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇండైరెక్ట్గా రెచ్చగొడుతూ ఉన్నాడు అక్కడ. అరే మీ మసీదును కూల్చేశారా, కూల్చి రాముడి మందిరం కట్టారా అంటున్నాడు. అరే ఆ మసీదుకు ముందు ఏముందిరా అది కూడా చెప్పు. మసీదు అక్కడ బాబ్రీ కట్టడం ముందు అంతకుముందు ఏమున్నది అక్కడ అది చెప్పు. అది చెప్పడు. మసీదును కూల్చి ఏదో కట్టేశారు, రామాలయం కట్టేశారు అన్నట్లుగా మాట్లాడడంలో పరమార్థం ఏంటి? ఈ విధమైన భావజాలంతో అక్కడ ఉన్న వాళ్ళకి అభివృద్ధి అలాంటివి ఏమీ అవసరం లేకుండా మత కోణంలో మాత్రమే ఓట్లు వేయించేటటువంటి ఒక నీచ నికృష్టమైన ఆలోచన ధోరణిది. వెరీ ఇంటలెక్చువల్ హీఈజ్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమవుతున్నది. అంత తెలివి తక్కువడేం కాదు. అక్కడ వచ్చేటటువంటి ఎవరిని అట్రాక్ట్ చేయాలో ఆ అట్రాక్ట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు 100%. ఎందుకు ముస్లింలమే విషయం నమ్ముతున్నారు? పాకిస్తాన్ పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింలు ఈ దేశవాసన ముస్లిం మీద మీకు ఎందుకు రంగసిందని చెప్తున్నా నేను. ఎవడు అసలు ముస్లింల మీద వ్యతిరేకత కనబరిచింది? ఈ నిరంతరం మీ ప్రోపగండా వల్ల ఈ విధమైన ఆలోచన వస్తుంది. కానీ అందరికీ మైనారిటీల పట్ల కానీ మీ మైనారిటీలకు 2014కు ముందు మీ మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ కేటాయించినటువంటి బడ్జెట్ ఒకసారి గూగుల్లో కొట్టి చూడు, ఎంత చిత్తశుద్ధి ఉందో మీకు తెలుస్తుంది. ఈరోజు మోదీ ఫ్రీ రేషన్ అని ప్రకటిస్తాడు, ముస్లింలకు ఇవ్వద్దు అని చెప్పాడా? ముస్లింల పేదలు కూడా అనుభవిస్తారు కదా. ఏదన్నా ఒక పథకం తీసుకొస్తారు, క్రిస్టియన్లకు ఇవ్వద్దు అని అంటాడా? ఎందుకురా ముస్లింలను ద్వేషిస్తారు అని? ద్వేషించడం కాదురా, నువ్వు ద్వేషాన్ని క్రియేట్ చేస్తున్నావు. ఇక్కడ ఎవరు ద్వేషంలో లేరు. ఈ దేశంలో ద్వేషం నింపుతూ ఉన్నారు మీరంతా. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మీ సోకాల్డ్ సెక్యులరిజం కోసం, హిందూ ద్వేషంతో కూడుకున్న సెక్యులరిజం అనే ఒక చట్టం క్రింద మీరు ఆడుతున్నటువంటి ఈ రాజకీయ వికృత క్రీడ ఏదో ఒకరోజు బూమరాంగ్ అయి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కకపోతే చెప్తున్నా చూడండి, ఆ రోజు సమీపంలోనే ఉన్నది. మీరు చేసిన ఈ పొరపాట్లు, రాజకీయ మత్తులో భాగంగా చేస్తున్న
ధర్మద్రోహ వ్యాఖ్యలు, అవమానాలు, రాముడికి చేస్తున్న అవమానాలు, కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీయటం వల్ల వస్తున్నటువంటి ఆ హృదయ ఘోష అదంతా కూడా మీకు తగలక మానదు. ఈరోజు మీకు హాయిగా పబ్బం గడుస్తూ ఉండొచ్చుగాక. ధర్మం పేరిట లేకపోతే మతం పేరిట మీరు చేస్తున్న రాజకీయాలన్నీ కూడా బాగా చెల్లుబాటు అవుతుండొచ్చుగాక. కానీ ఒకరోజు కూలబడతారు. భీష్ముడు అంతటి వాడే, అంతటి గొప్పవాడే అధర్మం పక్కన నిలబడినందుకు తూట్లు పొడవబడి కింద పడాల్సి వచ్చింది. భీష్ముడు అంతటి వాడు. ఎంతోమంది చరిత్రలో చూసుకుంటే చాలా బలవంతులు కూడా అధర్మ మార్గంలో వెళ్ళి ధర్మ దూషణ చేసిన వాళ్ళందరూ కూడా అడ్రస్సులు లేకుండా పోయారు. సో ఇంకొక క్యారెక్టర్ ఉన్నది, అశ్వత్థామ అనే క్యారెక్టర్. ఇట్లనే అన్నీ కూడా ఇలాంటి క్యారెక్టర్ అన్నమాట. అలాంటి అశ్వత్థామకు పట్టిన గతే ఇలాంటి వాళ్ళకు కూడా పడుతుంది. ఎక్కడ నిలబడినా అతడి కంపు అతడే భరించలేని స్థితికి చేరుకునే ఒక శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అశ్వత్థామ. అలాంటి పరిస్థితి, ఎక్కడ నిలబడినా జనం తన్నే రోజులు వస్తాయి. గుర్తించి మరీ తంతారు. ఎందుకంటే ఈ మాటలు నేను ఊరకనే అనట్లే. ఈరోజు మీరు ఆడే మాటలు ప్రతి ఒక్క హిందువు మదిలోకి చొచ్చుకుపోకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఇవి శాశ్వతంగా నిలబడి ఉంటాయి. పాకిస్తాన్ ప్రేమికులైన మీరు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని ఇన్ని విధాలుగా అవమానపరుస్తారా? అయినా కూడా ఇతగాడిని అనేం ప్రయోజనంలే. ఇతగాడు రాహుల్ గాంధీని మెప్పించడానికో, కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మెయిన్ లీడర్స్ ఉంటారు కదా ఢిల్లీ పెద్దలు, వాళ్ళను మెప్పించడానికో ఇలాంటివి చేస్తున్నాడేమో. టికెట్ ఆశించి రాలేదు కదా. చూడండి, నేను బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, హిందువుల్ని ఒక ఆట ఆడుకుంటున్నాను, మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం రకరకాలైనటువంటి స్పీచ్లు ఇస్తున్నాను, అసలు నాతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఎంత? ఒకసారి ఆలోచించండి, ఇమాజిన్. చూడండి నా పెర్ఫార్మెన్స్, నాకు వేయండి మార్కులు అనేలాగా ఉన్నది. దాని తర్వాత ఇక ట్యాక్సుల గురించి వాటి గురించి మాట్లాడండి అనుకుంటా. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోము మిత్రులారా. మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్రాన్ని పట్టుకొని దేశాన్ని మోదీ చేతగాని దద్దమ్మ, అమిత్ షా లఫూటు, ఇలాంటి పదాలు పలికేటోడు రాజకీయంలో ఉన్నాడు. ఇతగాడికి అధికారికంగా ఒక హోదా, అతన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి అదే భాషతో రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో, ఖర్గేనో అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి? రాజకీయాలు అవేనా? లఫూట్ అనే పదం వాడేవే. ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకో. నీవు హిందూ ధర్మానికి ఇంత హేళన చేసావు కదా, ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీని క్రిటిసైజ్ చేస్తున్న ప్రాసెస్లో హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నందుకు నిన్ను ఎన్ని లకారాలతో అనాల్సి వస్తుంది? ఎవరు ఎల్ చెప్పండి? పబ్లిక్లో ఉన్నాం, స్పృహతో ఉన్నాం, మాట్లాడుతున్నాం, ఏది పడితే అది. గతంలో కాంగ్రెస్ పార్టీని పొట్టు తిట్టినటువంటి వ్యక్తే మళ్ళీ. వీళ్ళందరూ కూడా ఎంత హిపోక్రటిక్ అంటే, ఇదే ఏ పార్టీకి ఎప్పుడు తిడతారో తెలియదు, ఏ పార్టీకి ఎప్పుడు పొగుడతారో తెలియదు. ఐ డోంట్ మైండ్ ఇన్ దట్. కానీ ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నారో చూడండి. ఈ దుర్మార్గం ఏంటి? అసలు దీన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇవి బిట్స్ లాగా కూడా, చిన్న షార్ట్స్ లాగా కూడా కట్ చేసి పెడతాను. షేర్ చేయండి, రీచబిలిటీ పెంచండి. అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను అందరికీ పిలుపునిస్తా కూడా, అందరికీ ప్రత్యేకించి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తా. ఈ అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి ఈ మాటలకి వ్యతిరేకంగా కేసు నమోదయ్యేదాకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అది మన బాధ్యత. ఎన్నికల ముందు ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, బాబ్రీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పుని కూడా ఉల్లంఘించేలాగా మళ్ళీ ఆ బాబ్రీ, ఆ గోద్రా, ఇటువంటివన్నీ కూడా రెచ్చగొడుతూ, జనాల్ని విడగొడుతూ, పడగొడుతూ, భారతదేశాన్ని ఏం చేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సరే, ఇతగాడి చరిత్ర ఎలా ఉంటే మరి ఈ సోకాల్డ్ రాహుల్ గాంధీ ఏమన్నా తక్కువ? రాహుల్ గాంధీ ఏమాత్రం తక్కువ కాదు. రీసెంట్ వ్యాఖ్యల నుంచి కొంచెం పూర్వపు వ్యాఖ్యల దాకా వెళదాం. ఒక 2-3 వీడియోలు ఎక్కువ వద్దు, చాలా ఉన్నాయి. ఇలా కొట్టామంటే చాలు. వీళ్లే కాదు, వీళ్ళతో జట్టు కట్టిన ఇండి కూటమిలోని డిఎంకే నేతలు ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. డికే రాజా మాట్లాడిన చెత్తవాగుడు చూసాం, స్టాలిన్ మాట్లాడిన నీచపు వాదన చూసాం, వాడి కొడుకు మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసిన ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ వ్యాఖ్యలు చూసాం. వీళ్ళందరి మనసుల్లో ఇంత విద్వేషం నింపుకొని వీళ్ళు పెద్ద పెద్ద అధికార హోదాలో ఉంటున్నారు అంటే
నీలాంటి వాళ్ళే అంటే సెక్యులర్ హిందువులు ఉన్నారు కదా, ఇలాంటి సెక్యులర్ గాళ్ళ వల్లే కులం మత్తులో జోగిపోయి కులం 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 అని, లేకపోతే ఫేకుగాళ్ళు ఉంటారు కదా, ఆ ఫేకుగాళ్ళు చేసే వీడియోలు చూసి ఒక హేట్రెడ్ని మనసులో పెట్టుకొని విచక్షణ కోల్పోయిన సెక్యులర్ సక్కుగాళ్ళే ఇలాంటివి చేస్తారు. ఇలాంటి వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణమవుతున్నారు. ఇలా మాట్లాడితే మనకి అడ్రస్లు ఉండవు, డిపాజిట్లు రావు అని అంటే కదా వీళ్ళు హిందూ ద్వేషాన్ని ఆపుతారు. హిందువులను అనకుండా, ముస్లింలను అనకుండా, క్రిస్టియన్లను అనకుండా మీరు ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? రాజాసింగ్ ఉన్నాడు బీజేపీలో ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడైనా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిండా? కౌంటర్సే ఇచ్చిండు ఆయన. కానీ అతన్ని ఏం చేశారు? పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి అలాంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండాలి కదా. రాజాసింగ్ ఏం పాపం చేసిండని, నుపూర్ శర్మ ఏం పాపం చేశారని వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ ఏదో అంటాడు, అరే నువ్వు అలా అంత మాట అంటావు మా హిందువుల్ని, ఇదిగో నేను అంటున్నా అని చెప్పేసి రియాక్షన్ అవుతాడు. అసదుద్దీన్ ఓవైసీ సేఫ్, రాజాసింగ్ అరెస్ట్ ఆర్ సస్పెండెడ్. శివలింగాన్ని దూషించారు ఒక డిబేట్లో, దానికి కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఇమీడియట్గా ఆ చిన్న క్లిప్, శివలింగాన్ని దూషించిన క్లిప్ సైడ్కి పెట్టేశారు. ఈ మహమ్మద్ జుబైర్ లాంటి ఫ్యాక్ట్ చెకర్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ చేసే పని అదే. వీళ్ళకి లక్షల రూపాయలు ఫండింగ్స్, మళ్ళీ అదనంగా బోనస్. సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడాడు చూడండి. సారీ, ఇది భారత్ మాత గురించి. अगर ये भारत माता है कौन? ये है क्या? सवाल है जिसकी हम जय करते हैं, सब लोग करते हैं, आप लोग करते हो, तो ये भारत माता ये है कौन? मैं जानना चाहता हूँ। हम ये नारा रोज लगाते हैं, मैं जानना चाहता हूँ ये भारत माता कौन है? कौन है ये भारत माता? भारत माता के लिए लड़ते हैं, खून देने के लिए तैयार है, तो ये भारत माता है कौन? ये तो पता लगाना ही पड़ेगा। अगर हमें मालूम ही नहीं तो भारत माता की जय का मतलब क्या है? భారత్ మాతాకి జై కా మతలబ్ క్యా హై, దాని అర్థం తెలిస్తే నువ్వు పదే పదే లండన్ వెళ్ళి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతావు? రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పరిమాణంలో ఉన్న ఆ కోతి బ్రెయిన్కి ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి? ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఏమవుతారు? అమ్మ. అవునా? అమ్మని కాకుండా ఇంకేమని అనగలరా రాహుల్ గాంధీ? నువ్వు సోనియా గాంధీని ఎందుకు అమ్మ అంటున్నావు? ఏ ప్రాతిపదికన అంటున్నావు? అమ్మ ఎలాగైంది అంటే కంటేనే అయిపోయిందా, లేకపోతే నువ్వు పిలిస్తేనే అయ్యిందా అనేలాంటి పిచ్చివాదనలు ఎలాగో చేయలేము. భారత మాత అంటే ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి శక్తి స్వరూపము. ఆమెకు ఒక రూపం తెచ్చినా, రూపం పెట్టినా, రూపం పెట్టకపోయినా ఈ భారతదేశం నడుస్తున్నది శక్తి ఆధారంగా. ఆ శక్తియే అమ్మవారు, ఆ అమ్మవారే భారత మాత. భారతదేశానికి శక్తి మాత, భరతమాత అంటే అది. ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళ దేవుళ్ళను తలుచుకొనే కదా యుద్ధాలు చేస్తారు, అది వాళ్ళ కల్చరు. భారతదేశానికి వచ్చేసరికి ఇది కల్చరు. ఈ నేలని అమ్మగా భావిస్తాం, ఎందుకంటే అది మనల్ని మోస్తుంది, మనల్ని భరిస్తుంది, మనం వేసే నానా చెత్త అంతా తీసుకుంటుంది. భరించేది ఏమవుతుంది? స్త్రీ లక్షణం కాబట్టి మాతృత్వాన్ని చూస్తాం. ఆ శక్తి మనల్ని ఇంతలాగా ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి అమ్మ అన్నాం. మనకి గొంతు తడిపి మనకి ఆ దాహాన్ని తీరుస్తోంది కాబట్టి గంగమ్మ అంటున్నాం. ఇలా మాతృత్వానికి ఉత్కృష్టమైనటువంటి నిర్వచనాన్ని ఈ దేశము సనాతన ధర్మం ఇచ్చింది. రాహుల్ గాంధీ మట్టి బుర్రకి ఇది అర్థం కాక ఏ కౌన్ హే అంటే మాలూమ్ అవ్వదు ఎప్పటికీ నీకు. ముందా హేట్రెడ్ తీయాలా? ఎందుకు ఇట్లా తయారయ్యండు ఈయన అంటే, ఎందుకు ఇట్లా అవుతుండు అంటే చూడండి. గతంలో మొన్న రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి. ఏ దేనిపైన వీళ్ళ పోరాటం అనే దానికి ఆయనే చెప్తున్నాడు. हिंदू धर्म में शक्ति शब्द होता है, हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं. ఒక చిన్న పాజ్ ఇచ్చి ఇలా అని అలా అంటే ఇంటలెక్చువల్స్ అయిపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా ట్రైన్డ్ మేనర్స్ అనమాట ఇవన్నీ. అంతకుముందు ఆ స్పీచ్ కూడా వచ్చేది కాదు. ఒక 10 years బ్యాక్ రాహుల్ గాంధీ స్పీచ్ చూస్తే ఇక బొమ్మ బ్లాస్టే అట్లుంటుంది. సో మనోడు ఇదంతా కూడా ఏదో చాలా పరిశోధన చేసి నేను మాట్లాడుతున్నాను అనిపించడానికి అట్ట పాజు ఏం లేదు. ఇదంతా కూడా ఒక తొర్ర చెట్టు అంటారు కదా, తొర్ర చెట్టులో ఏమీ లేదు, గట్టిగా ఒక గాలి వస్తే పట్పని పడిపోద్ది, అలాంటి తొర్ర బుర్ర అనమాట. ఈ తొర్ర బుర్ర ఏం చెప్తోంది అంటే హిందూ ధర్మే ఎక్ శక్తి హే, హమ్ ఓ శక్తి సే లడ్ రహే. నీలాంటి శక్తి సే లడ్ రహే లాంటి బ్యాచ్ బోల్డ్ మంది వచ్చారు ఈ చరిత్రలో. మన భారతదేశపు పూర్వపు చరిత్రలో వీళ్ళ దృష్టిలో అది మైథాలజీ, మన దృష్టిలో అది మన చరిత్ర, భారతదేశపు చరిత్ర.
పురాణాలు చదివితే తెలుస్తుంది ఈ మేధావికి. ఎంతమంది కోటాను కోట్ల రాక్షసుల్ని ఇలాగే ట్రై చేశారు, పీకుదాం ఏదో అని చెప్పి, ఒక్కడు నిలబడలే. చాలా పెద్ద బలవంతులు, ముల్లోకాలను గడగడలాడించిన వాళ్ళు, అయినా కూడా నిలబడలేకపోయారు. శక్తిసే లడరాయి అంట. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నేచర్. దీన్ని సెక్యులర్ హిందువులు అర్థం చేసుకునేలాగా ఆల్రెడీ అవేర్ అయిన హిందువులు చెప్పాలి. ఇదేమీ యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియానిటీ కాదు. అవేక్ ఇన్ హిందూయిజం ఈజ్ నాట్ అగైనిస్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవడం అనేది కూడా పాపం అయిపోయింది. నేను హిందూ అని చెప్పుకోవడం ఈ కాలంలో మతం ఏంట్రా అంటాడు. మరి ఇంకేం కావాలరా నీకు? మన్ను కావాలా? మిగతా వాళ్ళు వారి మతం వారు ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మరి నీ యొక్క ఉనికి నువ్వు చాటుకోవాలి కదా. ఎవడు బలం వాడు అలాగ ఉంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు. నువ్వు బలహీనుడు అయితే, ఇప్పుడు ఉదాహరణకి నీకంటూ ఎవరూ లేకపోతే నీ ఆస్తిపత్రాలు ఇంకోటి దొబ్బేస్తాడు. అట్లనే నీ ఉనికి నువ్వు చాటుకోవాలా, నీ బలాన్ని నువ్వు చూసుకోవాలా, నీ రక్షణ నువ్వు చేసుకోవాలా. నువ్వు బలహీనుడుగా కనిపిస్తే నీ పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టే. నువ్వు బలవంతుడిగా కనబడాలంటే ముందుగా నువ్వు రియలైజ్ అవ్వాలా. ఎస్, హూ యామ్ ఐ? హిందూ. హిందూ ధర్మం ఏం నేర్పుతోంది, మన కల్చర్ ఏంటి, మన చరిత్ర ఏంటి, కొని చదవాలా, తెలుసుకోవాలా. లేకపోతే ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా హమ్ హిందూ ధర్మే శక్తిసే లడ్ రహా హై, భారత్ మాత హే కౌన్ అన్నాడు కదా. భారత్ మాత అంటే శక్తి, దేశాన్ని నడిపించే శక్తి. భారతమాతకు అసలు భూమాత అంటాం మనం. భూమే శక్తి, పరదేవత, దుర్గా. దానికి చిత్రకారులు ఆ భారతమాతకి ఒక రూపాన్ని ఇచ్చుండొచ్చు, కానీ శక్తికి రూపం లేదు. శక్తి అనే తత్వం అది మానవ మెదడుకి అందనటువంటి ఒక గొప్ప విషయం అది. బట్ మనకున్నటువంటి మన సంతోషం కోసం, మన ఆలోచనల కోసం, మన ఏకాగ్రత కోసం మనం ఒక రూపాన్ని పెట్టుకుంటాం. వీళ్ళు ఏడుస్తూ ఉంటారు పొద్దస్తమానం. ఇలాంటి మాటలు. ఈ మాటలకు ప్రేరణ ఏంటో తెలుసా? మనం కొంచెం డీకోడ్ చేసుకుంటే ఈ మాటలకు ప్రేరణ ఏంటో నేను చెప్తా చూడండి. 2022 సెప్టెంబర్ 10 అప్పుడు మనోడు ఏదో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఒక తమిళ్ పాస్టర్ని కలిశాడు. తమిళ్ పాస్టర్తో మీటింగ్ అయ్యి అక్కడ కూడా చూడండి ఏదో పెద్ద పరిశోధన చేస్తున్న దీనిలో ఎక్స్ప్రెషన్స్ చూడండి. అట్లా ఏముండదు అక్కడ. అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నాకు తెలిసి ఈ పాస్టర్ ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్ అని అడిగితే ఆయన ఆటోమేటిక్గా నో ఈజ్ గాడ్, అల్టిమేట్ గాడ్ అని చెప్తాడు ఆటోమేటిక్. ఎందుకంటే ఆయన విశ్వాసం అది. చెప్తూ అక్కడితో ఆగాడా ఈ పాస్టరు? ఈ పాస్టర్ ఆగలే. ఆ పాస్టర్కి బుర్రప్ప చెప్పేసినటువంటి ఈ మేధావి ఆగలే. అక్కడి నుంచి స్టార్ట్ అయినది. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరే, దాని తర్వాత దాని చుట్టూ అల్లుకున్నటువంటి కథనాలు అవన్నీ మనకు అవసరం లేదు. కానీ అక్కడ ఏంటి, అక్కడ ఒక పాస్టర్ దగ్గర కూర్చొని ఏదో జీసస్ క్రైస్ట్ గురించి క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పాలి ఆ పాస్టర్. సో ఆ పాస్టర్ ఒక మతం మాది. వాడేం చెప్పిండు, ఇట్లా కాదు, ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్లు శక్తి అలాంటిది కాదు, జీసస్ క్రైస్ట్ అంటే తోపు దూరం అని ఇంకా ఎప్పుడు ఉన్నదే చెప్పుకున్నాడు. అక్కడ పడింది బీజం. అక్కడ అప్పచెప్పేశాడు కదా బ్రెయిన్. అప్పటి నుంచి శక్తి సే లడ్ రహా హై, క్యా బిగాడితే తూ లడ్కే కుచ్ బీ నహీ. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఇలా పేట్రేగిపోవడానికి కారణం ఏంటంటే హిందువులు అందరూ కూడా సహనంతో ఉండటం, సౌభ్రాతృత్వంతో ఉండటం, మనమందరం సమానమే, మతాలు వేరైనా కూడా భగవంతుడు ఒక్కడే, ఆరాధనా పద్ధతులు వేరైనా చేరుకునేది ఒక్కదానికే. ఇలాంటి ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి జీవన విధానం మనది. ఇందులో ఉన్నవాడు ఎవడూ కూడా ఇరుకు సందుల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడు, స్వేచ్ఛా విహారాదుల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు. సనాతన ధర్మం, భారత భూమి ఎంత గొప్పదో మీకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మర్చిపోయాను చెప్పడం. ఇదే ఆ వీడియో. ఏంటి వీడియో అంటే, ఈ మధ్య రాహుల్ గాంధీ ఒక చోట మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అనుకుంటా, అక్కడ వీర శివాజీ యొక్క ఒక చిన్నపాటి ప్రతిమను విగ్రహము ఇస్తే దాన్ని ఎంత తెలివిగా ఇగ్నోర్ చేశాడు చూడండి. అది ఒకవేళ గౌరవాత్మకంగా పట్టుకుంటే మైనారిటీ ఓట్లు, ఇంత అడక్క తినే
బ్యాచ్ ఇంకెక్కడా ఉండరు. చూడండి, వీర శివాజీని కూడా అవమానించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు ఆ వీడియోని అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి మొహమ్మద్ జుబైర్ గాడు ఒక పెద్ద ఫ్యాక్ట్ చెక్ చేసినట్టు ఇది ఉన్నటువంటి ఈ వర్టికల్ వీడియోని హారిజాంటల్ వీడియోగా పెట్టి ఫుల్ వీడియో అంట. ఫుల్ వీడియోలో కూడా అదే ఉందిరా నాయన. అది కూడా చూపిస్తా ఒకసారి, ఆగండి. ఇదిగోండి, మహమ్మద్ జుబైర్ వై క్రాప్ ద వీడియో అంట. ఇది ఈ ఫార్మాట్లో పెట్టిర్రు. దీనికి దానికి ఏం తేడా ఉందో కూడా చూద్దాం. ఓకే, తర్వాత నెత్తి మీద పగడి. ఓకే, ఇప్పుడు వీర శివాజీ గారి తాలూకా విగ్రహం వచ్చింది. అది చూశాడు, రికగ్నైజ్ చేసాడు. చేసేసి ఇదెందుకు ఇచ్చారు, అదేదో అంటాడు కదా ఈడు అది బాలకృష్ణ జోకున్నది అట్లా అనమాట. ఇదేంటిది అడ్డంగా వచ్చింది, ఇది చిరాగ్గా ఉంది, తీసేయండి, ఎవడిచ్చాడు ఈడు అన్నట్లుగా. చూడండి, ఓకే నేను ఇప్పుడు వెనక్కి తిరుగుతాను, మీరు అది మెల్లగా అక్కడ నుంచి తీసేయండి అని చెప్తాడు. తీసేయండి, తిరిగే లోపల ఉండకూడదు బట్ ఉంటుంది, తీసేయండి అంటాడు. అక్కడ పెడతాడు, అక్కడ పెట్టినా ఒప్పుకోడు ఆయన. అది తీసి పడేయండి, అక్కడ వెనక్కి పెట్టేయండి, అంతే అయిపోయాయి. వీర శివాజీ యొక్క విగ్రహాన్ని పట్టుకోవడానికి కూడా చేతులు రానంత వ్యాధులతో బాధపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఉద్ధరించేస్తుందంట. 100 కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి ఈ నేల మీద ఇలాంటి రాజకీయ నాయకులు పెట్టరేగిపోవడానికి కారణం బికాజ్ ఆఫ్ సెక్యులర్ హిందూస్ కాదా? మేము రెడ్లం, కమ్మలం, కాపులం, వెలమలం, బలిజలం, మాలలం, మాదిగలం, ఇంకా ట్రాప్ చేయబడితే దళితులం, జై భీమ్, లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి ఇలా విడిపోయి నీ ఉనికి నువ్వు తెలుసుకోకపోవటం వల్ల, నీ మూలాలు నువ్వు గ్రహించకపోవటం వల్ల పేటరేగిపోతున్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి? రియాక్ట్ అవ్వడం పాపం అయిపోద్ది. ఇప్పుడు కింద కొంతమంది కామెంట్లు చేస్తారు, బియ్యం గాళ్ళు చేస్తారు వచ్చి, అరే మతోన్మాది ఎప్పుడు ఇదేనరా టాపిక్ అంటే. ముందు అద్దంకి దయాకర్ నోరు మూయించండి, రాహుల్ గాంధీకి బుద్ధులు నేర్పండి, శుద్ధులు నేర్పండి. ఇలాంటి పార్టీ ఈ భారతదేశాన్ని ఏలేద్దామని ట్రై చేస్తుంది. మనమేమో ఓటేయడానికి కూడా బయటికి పోము. మోదీ వస్తాడులేరా, మోదీ ఎలాగ వచ్చేస్తాడు కదా, మనం ఓటెత్తి ఏంది వేయకపోతే ఏంది. అరే నాయన, నీ ఓటు చాలా ముఖ్యమైంది. నువ్వు బయటికి వెళ్ళి ఆ ఒక్కరోజు ఓటు వేయకపోతే, తేడా జరిగితే లైఫ్ టైం బాధపడతావు. ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అందరూ కూడా మోదీకి అగెనిస్ట్గా క్యాంపెయిన్ చేస్తుండడంతో 2024 ఎన్నికల్లో మోదీ గెలవాలి అని చెప్పి ఓపెన్గా ఏ మీడియా సంస్థ ఇలా ప్రకటించదు, నర్మగర్భంగా ఆ స్టోరీస్ చేసుకుంటుంది. కానీ భరతవర్ష ఓపెన్గా చెప్పింది. ఎందుకంటే ఎగైనిస్ట్ ప్రోపగండా, అంటే వారి ప్రోపగండాకి ఎగైనిస్ట్గా మనం నిలబడాలి. కంపారిటివ్లీ రాహుల్ గాంధీతో పోల్చుకుంటే, లేదా మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వీళ్ళు ఎవరితోనైనా పోల్చుకుంటే మోదీ బెటర్ కాబట్టి, మోదీ కొంత బెటర్మెంట్స్ చేశాడు కాబట్టి, కొన్ని సంస్కరణలు ఆర్టికల్ 370 లేకపోతే చాలా వివాదాలని పరిష్కరించాడు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలి అని చెప్పి మనం నిలబడి చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనకేమీ ఎవరు ₹1 ఇచ్చేదిలే. ఇంకా చెప్పాలంటే దాని గురించి కూడా గట్టిగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మనకి. ఇప్పుడు సోకాల్డ్ పార్టీ, ఇప్పుడు మనం ఏ పార్టీకి అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం మోదీ గెలవాలంటే బీజేపీ ప్రమోట్ చేసినట్టే. సరే, ఇప్పుడు అది అన్రిలేటెడ్ సబ్జెక్ట్ అవుతుంది, పక్కన పెడితే ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వీళ్ళపైన, లేకపోతే వీళ్ళ విధానాలపైన నిర్మోహమాటంగా మీరు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.